మంత్రి చెప్పినట్లు అధికారుల తప్పిదం వల్ల ఇలా జరిగిందా, బాధితులకు న్యాయం జరుగుతుందా? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. 22A నిషేధిత జాబితాలో ప్రైవేట్ పట్టా భూములు, ఇళ్లు ఎలా చేరాయి? అసలు ఇది అధికారుల తప్పిదం అయితే మరి బాధ్యత వ్యక్తి? సో అసలు బేసిక్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అన్నది కామన్ మ్యాన్ కు అర్థమయ్యేలా మనం చెప్పాలి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఈ ఇష్యూ మీద ఒకసారి హరీష్ రావు మాట్లాడారు. హరీష్ రావు మాట్లాడింది విన్న తర్వాత నేను చెప్తాను నా విషయం. ఎస్, తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నీదే. ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. ఏవైతే అన్యాయంగా అక్రమంగా పేద మధ్యతరగతి ప్రజల భూములను మీరు నిషేధిత జాబితాలో పెట్టినారో వెంటనే వాటిని తొలగించాలి. లేదంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా. పొంగిలేటి నీకు నైతిక విలువలుంటే తక్షణమే నైతిక బాధ్యత వహించి మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా తప్పుకోవాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఏంది భూదాహము? ఏంది ఇలా రాష్ట్రంలో కోడై కూస్తున్నారు 30% గవర్నమెంట్ అని. ఎన్ని డెవలప్మెంట్లకు తీసుకున్నారు మీరు? ఎన్ని భూములు నిషేధిత జాబితాల నుంచి తొలగించిండ్రు? ఆ తొలగించిన భూములను ఎన్ని డెవలప్మెంట్ తీసుకున్నారో వైట్ పేపర్. సో ఈ 22A అంటే ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ లిస్ట్, అంటే ఈ నిషేధిత జాబితాలో ఉన్న ల్యాండ్స్ ఎవరైనా వెళ్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయమంటే రిజిస్ట్రేషన్ చేయరు. ఎందుకంటే దీని మీద థరో ఎంక్వైరీ చేస్తారు. కొద్దిమంది ఏంటంటే, ఎందుకు ఇది పెట్టారంటే ఈ ప్రొహిబిటెడ్ లిస్టు ప్రభుత్వ భూముల్ని కాపాడాలి, దేవాదాయ భూముల్ని కాపాడాలి, వఫ్క్ ల్యాండ్స్ కాపాడాలి, ఇట్లా వీటన్నింటి కాపాడాలన్న ఉద్దేశంతో 22A లిస్ట్ పెట్టారు. సో ఈ లిస్టులో రాత్రికి రాత్రి దాదాపు 1000 ఎకరాలు కూడా చేరైన పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే 2008లో రాజశేఖర్ రెడ్డి అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో రద్దు చేశారు. ఈ అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద దాదాపు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలో చాలా ల్యాండ్స్ ఉన్నాయి. కానీ మరి ఇది ఏం పొరపాట లేకపోతే ఏం జరిగిందో తెలియదు, కానీ ఒక్కసారిగా ఈ అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఉన్న వందలాది ఎకరాల భూముల్ని ఇది 22Aలో పెట్టారు. సో ఇప్పుడు హైదరాబాద్ లో ఇప్పుడు హరీష్ రావు అన్నట్టు సీఎం అంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో కూడా అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద చాలా భూములు ఉన్నాయి. దాంతో సీఎం నివసిస్తున్న ఇల్లు కూడా నిషేధిత జాబితాలో చేరిపోయింది. సో ఇప్పుడు దీని మీద 2 ఇష్యూస్ చెప్తున్నారు. ఒకటి ఏంటంటే, దీనికి కారణం ఒకటి భయాందోళన జరుగుతోంది. అంటే ఏంటంటే, దశాబ్దాల క్రితం రక్తం ధారబోసి కొనుక్కున్న 100 గజాల ఫ్లాట్లో, 200 గజాల ఫ్లాట్లో 30 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ అయిన పట్టా భూముల్ని రాత్రికి రాత్రే కంప్యూటర్లో ఒక్క క్లిక్ 30 సంవత్సరాల క్రితం కొనుక్కున్న వాళ్ళు కూడా, లేకపోతే ఒక 100 గజాలు, 150 గజాలు దశాబ్దాల క్రితం రక్తం ధారబోసి కొనుక్కున్న వాళ్ళు అధికారుల తప్పిదం కారణంగా ఒక క్లిక్ తోటి రాత్రికి రాత్రే ఇది 22A నిషేధిత జాబితాలో పడిపోయింది. పిల్లల పెళ్లిళ్ళు కానీ, చదువులు కానీ, హాస్పిటల్స్ కానీ, ఈ హాస్పిటల్ ఖర్చుల కోసమో లేకపోతే స్థలం అమ్ముదామని వెళ్తే, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే సామాన్యుడు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇక ఈ జనరల్ గా నిషేధిత జాబితాలో ఉంటే కనుక ఏం చేయాలి? దాన్ని ఎంఆర్ఓ అంటే తహసీల్దార్ కానీ, ఆర్డీఓ, కలెక్టర్, ఆ తర్వాత సిసిఎల్ఏ అంటే చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, వీళ్ళ రికమెండేషన్ అంటే ముందు ఎంఆర్ఓ రికమెండ్ చేస్తాడు, ఆ తర్వాత అది కలెక్టర్ దాకా వెళ్తుంది, కలెక్టర్ నుంచి చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ దాకా వెళ్లి ఆ 22A నుంచి నిషేధం ఎత్తేయాలి. అయితే ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది? ఇప్పుడు అసలే రెవెన్యూ యంత్రాంగం ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. రెవెన్యూ యంత్రాంగం మీద ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉంది అంటే కారణం ఏంది? ఒక ఎంఆర్ఓను పెట్రోల్ పోసి ఒక లేడీ ఎంఆర్ఓను తగలబెట్టేంత ప్రజలకు కోపం ఉంది. సో వీళ్ళకి ఇప్పుడు ఇది పోగానే నిజానికి వాళ్ళ తప్పేం లేదు, ప్రజల తప్పేం లేదు. ఆ 22A లిస్ట్ లో పోగానే దాన్ని తీసేసేందుకు తహసీల్దార్లు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆర్డీఓలు ఎక్స్పెక్ట్ చేస్తారు. కలెక్టర్ల దగ్గరకు పోతే మాకు ఎంఆర్ఓ దగ్గర నివేదిక కావాలంటారు, ఎంఆర్ఓల దగ్గరకు పోతే
కలెక్టర్ నుంచి మాకు రావాలంటారు. వీళ్ళందరి దగ్గర సీసీఎల్ దగ్గర పోతే మాకు ప్రభుత్వ పెద్దల దగ్గర అధికారుల తప్పిదం అంటున్నారు. సో ఇది తహసీల్దార్ నుంచి కలెక్టరేట్ దాకా, సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి జిల్లా రెవెన్యూ కార్యాలయం దాకా పిల్లర్ టు పోస్ట్ అన్నట్టు పిచ్చి వాళ్ళు తిరిగినట్టు తిరగాలి. అధికారుల తప్పిదమని మంత్రి అంటున్నారు. తప్పు చేసిన అధికారులపై ఏం చర్యలు తీసుకుంటారు? అదే ఏం చర్యలు తీసుకుంటారన్నా చూడాలి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే దానికి క్షమాపణ చెప్పారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామన్నారు. ఎంఆర్ఓ దగ్గరకు వెళ్తే కలెక్టర్ అధికారి అని చెప్తారు, కలెక్టర్ దగ్గరకు వెళ్తే ఎంఆర్ఓ మా గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వలేదని చెప్తారు. సో ఇట్లా అయితే గనక ఈ రెండు పెట్టుకుని రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వెళ్తే ఎంఆర్ఓ కలెక్టర్ ఇద్దరు పోతే ఇది పోర్టల్ లాక్ అయిందని చెప్పి గేట్లు మూసేస్తున్న సిచ్యువేషన్. సో గ్రీవెన్స్ పెట్టుకోండి, ఫైల్ ప్రాసెస్ లో ఉంది, పరిశీలిస్తున్నాం, ఇట్లా రోజుల తరబడి తిప్పుకుంటున్న పరిస్థితి. దీనికి తోడు ఇప్పుడు ప్రతిదానికి ఏముంది, ప్రతిదానికి ఒక రేటు ఉంది గవర్నమెంట్ లో ఏం చేయడానికైనా. ఈ గవర్నమెంట్ అని చెప్పట్లేదు, రెవెన్యూలో ప్రతిదానికి ఒక రేటు, మ్యూటేషన్ అయితే ఒక రేటు, పాస్బుక్ ఇచ్చేందుకు ఒక రేటు, అంటే సర్వే చేసేందుకు ఒక రేటు, ప్రతిదానికి ఒక రేటు. ఇప్పుడు ఈ 22A కూడా దాన్ని తీసేందుకు ఒక రేటు. పెద్ద పెద్ద హైదరాబాద్ సిటీలో కొత్తగా కట్టిన రెరా అప్రూవ్డ్ షాపింగ్ మాల్స్ కూడా రేటు కట్టి తీసుకుంటున్నారు ప్రొహిబిటెడ్ లిస్ట్ లోంచి తీసేయాలంటే. అదేంటంటే ఒక సర్వే నెంబర్ మొత్తాన్ని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టేశారు. ఇక మూడవ దశ హైదరాబాద్ లో అంటే రియల్ మాఫియా ఏం చెప్తోంది, ఎలాగూ 22లో పడింది కదా, రూపాయి విలువ చేసే నీ ఆస్తి పావులాకు కూడా ఉండదు. అంటే 100 రూపాయలు విలువ చేస్తుంది అనుకోండి, 1,00,000 రూపాయలు విలువ చేస్తే ఆస్తి దాని 25,000కే అమ్ము, 22A పడ్డది కదా నీకెందుకు, ఇక మేము చేయించుకుంటామని చెప్పి, మేము మేనేజ్ చేసుకుంటామని చెప్పి అడుగుతున్న పరిస్థితి. సో ఈ దళారుల చేతిలోకి రిజిస్ట్రేషన్ రాగానే దాన్ని 22A ఎత్తేస్తారు, క్షణంలో మాయం చేస్తారు. ఇది జరుగుతుంది. ఇంకొకటి గుండుగుత్త ఇప్పుడు ఇదే సందర్భంలో నిజానికి ఏమంటారు, నిజమైన ప్రభుత్వ భూమిని కూడా, నిజమైన దేవాదాయ శాఖ భూమి కూడా, నిజమైన వఫ్క్ ల్యాండ్స్ కూడా ఇదే సందర్భంలో దాన్ని క్లియర్ చేసి, అంటే నిజంగా ఏదైతే ప్రభుత్వ భూమిని ప్రొటెక్ట్ చేయాలనో, నిజంగా ఏదైతే 22A ఉందో ఆ సెక్షన్ వర్తించే భూమిని కూడా ఈ అన్ని ఇప్పుడు వేలాది ల్యాండ్స్ చేరాయి కాబట్టి ఇదే సందర్భంలో వాటిని కూడా చేంజ్ చేయొచ్చన్న ఆలోచన కూడా వస్తుంది. సో సాధ్యమైనంత త్వరగా దీన్ని ప్రభుత్వం రిజాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ పొంగులేటి అన్నారు, నిన్న 22Aకి సంబంధించి 5 రిజిస్ట్రేషన్లు అయినాయి, నేను తిరుగుతాను, అవసరమైతే నేను అక్కడ సబ్ రిజిస్టార్ ఆఫీసులు తిరిగి చేయిస్తానంటారు. బట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాట్లాడారు. స్పందన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన, నేను యాదగిరి గుట్టలో దాదాపు ఆయన చెప్తుంది ఏంటంటే, యాదగిరి గుట్టలో 100 ఎకరాల భూమిని ఈ 22Aలో చేర్చారు. 42,000 ఎకరాలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన దాని ప్రకారం యాదగిరి గుట్టలో 42,000 ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారని సీఎంకు 4 నెలల క్రితమే నేను చెప్పాను. కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే చేస్తుండొచ్చు, బాధ్యులైన అధికారుల మీద చర్యలుంటాయి. 30% కమిషన్ల వ్యవహారం కూడా దర్యాప్తులో బయటపడుతుంది. సీఎం అమెరికా టూర్ తర్వాత దీని మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని ఆయన చెప్పారు. మా ప్రభుత్వ మంచితనాన్ని కొద్దిమంది అధికారులు దుర్వినియోగం చేసి ఉండొచ్చు. 22Aలో మధ్యతరగతి పేదలకు అన్యాయం చేస్తే మేము ఊరుకోము. 22A జాబితా మీద సమగ్ర విచారణ చేస్తాం, కఠిన చర్యలు తప్పవు. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసిన అధికారుల పాత్ర ఉండొచ్చని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. దరఖాస్తులు అవసరం లేదు, డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు, పొరపాటున జరిగిందా కావాలనే చేశారన్నది విచారణలో తేలుస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర మంత్రి చెప్తున్నారు. సో మాట్లాడదాం. మనతో పాటు చర్చలో ప్రస్తుతం అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా స్టూడియోలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ గారు జాయిన్ అవుతున్నారు. మరికొద్దిమంది గెస్టులు కూడా బీజేపీ నుంచి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా శరత్ గారు, సో ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేశారు ఇవాళ, ప్లస్ హరీష్ రావు అక్కడ మల్కాజ్గిరిలో ఒక ప్లేస్కి వెళ్ళి ఆ విషయం మీద
ఆయన మాట్లాడారు. ఒక సంచలనం అవుతోంది, అంటే సీఎం ఇల్లు కూడా 22A నిషేధిత జాబితాలో ఎట్లా పడిందని చెప్పి. సార్ ఒక విషయం చెప్పాలి సార్. ఇప్పుడు కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఏమంటే మరి చిన్నప్పుడు మనం కథ చదివాం, గుర్తుండే ఉంటది, చాకలివాడి గాడిద కథ. అంటే కుక్క చేయాల్సిన పని గాడిద చేస్తే గాడిదను బడితే పెట్టి పూజ చేస్తారు కదా, అట్లా. ఇప్పుడు సంబంధిత మంత్రి, రెవెన్యూ మంత్రి రోజువారీగా విలేకరుల సమావేశాలు పెట్టి ఓ రోజు సారీ చెప్తున్నాడు, ఓ రోజు అదంటున్నాడు, ఓ రోజు ఇదంటున్నాడు, రకరకాల మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు కదా. సంబంధిత మంత్రి మాట్లాడకపోతే సరే, జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్యాబినెట్ లో ఇంకో మంత్రి ఒక సబ్జెక్ట్ లో మాట్లాడొచ్చు. తర్వాత రెండోది ఏంటంటే ఇది అడ్రసింగ్ ది గ్యాలరీ. ఇప్పుడు కోమటిరెడ్డి మాట్లాడిన మాటల్లో అర్థమే లేదు. అధికారులు ఏదో చేశారు అని అంటే అధికారులు ఎట్లా చేస్తారండి? తహసీల్దార్కు ఏం అధికారం ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేయడానికని? వీళ్ళు కూర్చొని రకరకాలుగా వీళ్ళకు నచ్చిన వ్యవహారాలు వీళ్ళు చేసుకొని ఇవాళ అది బయటకు వచ్చి బహిర్గతం అయిన తర్వాత అధికారుల మీద నెట్టేసే ప్రయత్నం తప్ప వీళ్ళు చేయకుండానే ఇన్ని ల్యాండ్స్ 22A కింద వెళ్ళిపోతాయా? 22A యొక్క మూల ఉద్దేశం కొంచెం జూమ్ లో సెంటర్ లో ఉండండి మీరు. ఇప్పుడు ఆపోజిట్, అంటే ఇటువైపు కాదు, ఇటువైపు జరగాలి. ఎస్, ఇంకా ఇటువైపు. ఎస్. ఇప్పుడు వీళ్లకు ఎట్లా ఉంటదంటే అవకాశవాదపు మాటలు మాట్లాడడం అనేది అలవాటైంది. తర్వాత రెండోది నేను అడుగుతున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్లీ మీరు ఇప్పుడు అధికారులు ఇన్ని రకాలుగా ఇంతమంది రైతులు మధ్యతరగతి వాళ్ళు బాధపడుతున్నారు అన్నప్పుడు దీని మీద ఒక టాస్క్ ఫోర్స్ వేసేసి అసలు ఎవరు బాధ్యులు, ఏం జరిగింది, ఏ అంశాలలో ఇట్లాంటి అవకతవకలు జరిగింది, దాని మీద మీరు నిజ నిర్ధారణ ఏం చేస్తున్నారు సార్? ఏం ప్రక్రియ జరిగింది చెప్పండి. ఇప్పుడు రెండోది ఈ ధరణిని అంటే మార్చేసేసి భూభారతి యాక్ట్ అని తీసుకురావడానికి ఒక పెద్ద కమిటీ పెట్టినారు. దాంట్లో కోదండరెడ్డిని అధ్యక్షులుగా, ఇక మిగతా అంతా నిష్ణాతులు అందరూ కూర్చొని అది ఇది చేసినారు. వాళ్ళు మాత్రం ఏం మార్పులు చేసినారండి? సేమ్ కదే పెంట ఉంచినారు. ఫస్ట్ ఫండమెంటల్ గా ఈ పాపహారం అంతా బీఆర్ఎస్ది. ఎందుకంటే మనకి రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 1971 అనేది ఒక బ్రహ్మాండమైన చట్టం ఉంది సార్. దాని మీద చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, హైకోర్టు. మీరు బీఆర్ఎస్ అంటే ధరణి వల్ల ఇష్యూ వచ్చిందంటారా? ధరణి ఎగ్జాక్ట్లీ 100% ధరణి వల్లనే వచ్చింది. ఎందుకు అంటే నేను మీకు చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ స్పెషల్ గవర్నమెంట్ పీరియడ్ అట్ దట్ టైం. నేను అప్పుడు కూడా ఇదే మాట చెప్పినాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఎందుకు అంటే ఈ ధరణి యాక్ట్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే సెక్షన్ 5 లో రిజిస్ట్రేషన్ అండ్ ఎఫెక్టింగ్ చేంజెస్ అండ్ రికార్డ్ ఆఫ్ రైట్స్ వెన్ రైట్ ఓవర్ ద ల్యాండ్ ఎక్వైర్డ్ బై వే ఆఫ్ సేల్, గిఫ్ట్, మార్ట్గేజ్ ఆర్ ఎక్స్చేంజ్ అన్నారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఏదైనా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉందనుకోండి, ప్రాపర్టీ విల్ బి ఎన్కంబర్డ్. ఇప్పుడు పార్టిషన్ డాక్యుమెంట్ ఉంటుందండి, ఒక గిఫ్ట్ ఉంటుంది. గిఫ్ట్ ఈజ్ ఎ ప్రైవేట్ డాక్యుమెంట్ సార్. గిఫ్ట్ ఈజ్ నాట్ ఏ డాక్యుమెంట్ విచ్ విల్ ఎన్కంబర్ ద ప్రాపర్టీ ఇన్ ఎనీ మేనర్. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎల్ఐ దగ్గర ఆస్తి కొనుక్కున్న తర్వాత నా పేరు మ్యూటేషన్ లో నా పేరు వస్తుంది, రికార్డ్ ఆఫ్ రైట్స్ లో నా పేరు ఉంది. ఉండంగా కూడా వేరే వాళ్ళు ఎవరో ఒక డాక్యుమెంట్ సృష్టించినారు. ఏమని? నాకు అమ్మిన నా వెండారే తన బిడ్డకు నాకు అమ్మిన భూమిని గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఒక డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేసేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసి అది పట్టుకొని పోయి తహసీల్దార్ దగ్గరికి వస్తే తహసీల్దార్ ఏం చేసినాడు అంటే మనం ఫిల్అప్ చేసిన అప్లికేషన్ లో ఉన్న డీటెయిల్స్ ప్లస్ ఈ గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్ లో ఉన్న డీటెయిల్స్ చూసిన తర్వాత ఆటోమేటిక్ గా రికార్డ్ ఆఫ్ రైట్స్ ని తహసీల్దారే మార్చిపారేసినాడు. తహసీల్దార్ కి 2 బాధ్యతలు అప్పగించినారు, రెవెన్యూ బాధ్యతలు, రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించినారు. ఇది కాకుండా మనకు ఓల్డ్ యాక్ట్ లో 1971 లో ఏముండేది? బిఫోర్ అమెండింగ్ ద రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆల్ ది పర్సన్ కన్సర్న్ మస్ట్ బి పుట్ ఆన్ నోటీస్ అని ఒక ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ని ఎన్కంపాస్ చేస్తూ ఒక బ్రహ్మాండమైన ప్రొవిజన్ ఉండేది. మనకి 1971 యాక్ట్ ప్రివేల్ అయినంత కాలము, అది అమలులో ఉన్నంత కాలము ఈ రకమైనటువంటి లొల్లులు లేవు. తర్వాత ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది సార్. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి నేను కల్టివేట్ చేసుకున్నా. సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టినటువంటి వాళ్ళు, పాపం ఇల్లిటరేట్స్ గా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల రైతులు, వాళ్ళు రోజు పోయి రికార్డ్ ఆఫ్ రైట్స్ ని చూసుకొని వెరిఫికేషన్ చేసేది లేదు. ఇప్పుడు మనకి ఓల్డ్ తెలంగాణ రెవెన్యూ యాక్ట్ ప్రకారంగా ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది తహసీల్దార్స్ టు రెగ్యులర్లీ పీరియాడికల్లీ మాడిఫై, పీరియాడికల్లీ వెరిఫై అండ్ అప్డేట్ ది రెవెన్యూ రికార్డ్స్ అని ఉంది. జమాబందీ అనే ఒక ప్రక్రియ జరిగేది. జరిగినప్పుడు వాళ్ళు ఏం చేసేది, రికార్డ్ ఆఫ్ రైట్స్ లో వచ్చేటువంటి మార్పులను పొజిషన్ బేసిస్ మీద మార్చేవాడు. పొజిషన్ అనేది, ఇప్పుడు నేను పొజిషన్ లో ఉన్నాను, నా భూమి మాత్రం వేరే వాళ్ళ పేరు మీద ఉంది.
సో వీళ్ళు ఏం చేసినారు, ఈ పొజెసరీ కాలం తీసేయంగానే ఎవరి పేరు మీద రెవెన్యూ రికార్డులో పేరుందో వాళ్ళకి ఆటోమేటికల్ గా వాళ్ళ తరఫున డాక్యుమెంట్స్ ఎగ్జిక్యూట్ అయినాయి. వీళ్ళు పోయినారు, కింది కోర్టులకు పోయినారు, సూట్లు వేసినారు, ఇంజక్షన్ బీఆర్ఎస్ సమయంలో ప్రాబ్లం అయితే మరి బీఆర్ఎస్ సమయంలో ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత ఎందుకు వచ్చింది ప్రాబ్లం? సార్ ఈ విషయాలన్నీ అప్పటి నుంచి జరుగుతున్నాయి. గత ఎన్నికల కంటే ముందు ధరణి మీద పెద్ద రచ్చ రామాయణం జరిగింది, లొల్లి జరిగింది. ఎన్నో సార్లు అప్పటి పిసిసి అధ్యక్షుడు ధరణిని బంగాళాఖాతంలో వేస్తా అన్నారు. తర్వాత ఎప్పుడైతే శ్రీధర్ బాబు గారు పిసిసి ప్రెసిడెంట్ అంటే ఇప్పుడు సీఎం అంతే కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు